ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాం కాబట్టి దేశాల మధ్య వైరుధ్యము స్పోర్ట్స్ విషయంలో చూపెట్టకూడదు కాబట్టి భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లకి క్లియరెన్స్ ఇచ్చింది ఆసియా కప్‌లో భారతదేశం. భారత ప్రభుత్వం లేకపోతే బీసీసీఐ. కానీ ఆ ఇంపాక్ట్ ఇక్కడ ద్వేషాలు పెంచుతోంది గానీ ప్రేమలు పెంచట్లేదు. స్పోర్ట్స్ అనేటటువంటిది ఒకళ్ళకి మధ్య ఐక్యత పెంచేటటువంటి చర్య. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటి? వాడు మొన్న పాకిస్తానోడు హాఫ్ సెంచరీ చేయగానే అదే తుపాకులతో పేల్చినట్టు, వాడెవడో క్యాచ్ పట్టుకోగానే ఏదో యుద్ధ విమానం కూలిపోయినట్టు. పాపం ఆ ఎదవకి వాళ్ళ యుద్ధ విమానాలు కూలినాయి అని తెలియదు అనుకుంటా. అంటే అంతగా వాళ్ళు నెగిటివ్ ప్రాపగాండాలో ఉన్నారు, లేదా వాళ్ళ నిజం వాళ్ళ దేశం చెప్పింది అది నిజమని నమ్ముతారు కదా. వాళ్ళ ప్రభుత్వం చెప్పింది నిజమనే నమ్ముతారు కదా. మన ప్రభుత్వం చెప్పింది నిజం, మన సైన్యం చెప్పింది అని నిజం అనుకుంటాం కదా. అట్లాగే వాళ్ళ సైన్యం వాళ్ళని మోసం చేసింది అన్నటువంటి విషయం అయితే ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది. సరే, వాళ్ళకి అర్థం కాదు, ఒకవేళ అర్థమైన బతుకు తెరువు కోసం తప్పదు వాళ్ళు. అలాంటి సంకేతాలు ఇచ్చారు. మన భారతీయులు మనోళ్ళు కనుక ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్చేవతలు పడేసాం కదా. హాఫ్ సెంచరీ ఏంటి 70కి పైగా కొట్టినటువంటి అభిషేక్ శర్మ అట్లాంటి హడావిడి చేయలేదు, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ అట్లాంటి కెప్టెన్ హోదాలో అట్లాంటి తప్పు చేయలేదు. అట్లాగే తిలక్ వర్మ అట్లాగా ఓవర్ యాక్షన్ చేయలేదు. మనోళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడారు, ఆట వరకు చూసుకున్నారు. అంతకైతే ముద్దులు విసిరారు తప్పించి, ప్రేమను చూపించారు తప్పించి అరాచకం చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళకి మాత్రం ఆ బుద్ధి పోదు, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మ్యాచ్లు రద్దు కావాలని, అసలు వాళ్ళతో ఏ ఆట కూడా, పాకిస్తాన్తో ఏ ఆట ఆడకూడదు భారతీయులు అన్నటువంటిది, భారత ఆటగాళ్ళు అన్నటువంటిది యాక్చువల్గా చెప్పాలంటే భారతీయుల మెజారిటీ భారతీయుల కోరిక, మెజారిటీ హిందుత్వవాదుల కోరిక. మరి మోడీ సర్కార్ ఆలోచించుకోవాల్సింది.